ఈ 5 మాసాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయాలను చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదజల్లే కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా తిరుపతి లడ్డు, ఇప్పుడేమో కాకినాడ పోర్టు, కాకినాడ కాజాలాగా దీని మీద నిత్యం ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. వారి ప్రభుత్వం వచ్చింది, 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన కొంగడ అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర శాఖ మంత్రి గారు చెప్తున్నాడు, ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మరి చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో. అదేమంటే అంత పెద్ద పోర్టుకి 20 మంది కానిస్టేబుల్సా? ఎంతమంది పెట్టాలి? పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు. ఎవడు కదన్నాడు? ఇవాళ మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టొచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మొన్న చాలా చిత్రం, ఇంతకు ముందు కూడా చెప్పా, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్న సీజ్ చేశారంట. సినిమా డైలాగు నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి సీజ్ ది షిప్ అన్నా. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమాటిక్లో. నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నెల మళ్ళీ చేశాడు. నాకు తనికల బరలి సినిమా ఒకటి గుర్తుంది నాకు. దానిలో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ ఇది తంతు, మళ్ళా సీజ్ చేస్తారా? ఏమైనా అర్థం ఉందా? ఇది పరిపాలన మీది? మీకు పరిపాలన అసలు అర్థమైందా? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు, వద్దని చాలా మంది అన్నారు, అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇంకో మాట కూడా చెప్తున్నా ఇక్కడ. ఇవాళ మన నాదెళ్ల మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త, ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు, దొంగ బియ్యాన్ని. నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి. మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచే కాదు, బియ్యం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఇంకా దగ్గరగా ఉన్నటువంటి పోర్టులు లేనటువంటి రైసు పండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి. చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్. ఎందుకు ఇక్కడ ఇంత బాగా
ఎగుమతి అవుతాయి అంటే